హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం మనం ముందుగా ప్యాన్ పెట్టి అది కొంచెం వేడి అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేయండి. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులో 10 జీడిపప్పులను వేసి కొంచెం దూరగా వేయించిన తర్వాత 10 కిస్మిస్లను యాడ్ చేయండి. 1 మినిట్ రెండింటిని బాగా కలయబెట్టండి. చూడండి, చాలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత సపరేట్గా బౌల్లోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్ మీద 1 కప్పు అటుకులను యాడ్ చేయండి. చూడండి, నేను కొలత కోసం 1 కప్ తీసుకున్నాను. మీరు కూడా ఏదో 1 కప్పు కొలత కోసం తీసుకోండి. అలా 1 or 2 మినిట్స్ వేయించిన తర్వాత చూడండి, కొంచెం మనం పట్టుకుంటే వేగినట్లు అనిపిస్తున్నాయి. అలా అనిపించిన తర్వాత మనం బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లం 1/3 కప్పు యాడ్ చేయండి. మనం అటుకులు కొలుచుకున్న కప్పుతోనే బెల్లం కూడా కొలుచుకున్నామండి. 1/3 కప్పు జాగరీ యాడ్ చేసిన తర్వాత కలబెడుతూ ఉండండి. మనం 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేయండి. అందులో ఆ మూడింటిని బాగా కలయబెడుతూ ఉండండి. అవి కరుగు బాగా అటుకులకు పడతాయండి. చాలా చక్కగా ఉంటుంది. పాలు, బెల్లం, అటుకులు చాలా చక్కగా ఉంటాయండి. ఇంతలో మనం సపరేట్గా పక్కన బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేయండి. అది కరిగిన తర్వాత మనం ముందుగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అండి తురిమి పెట్టుకున్న కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. లేకపోతే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనం అటుకులు కొలుచుకున్న బౌల్లోనే 1/2 కప్ తీసుకొని బాగా దూరగా వేయించిన తర్వాత ఆ కొబ్బరి తీసుకెళ్ళి మనం మిల్క్, బెల్లం, అటుకులు వేయించుకుంటున్న దాంట్లో వేయండి. అన్నిటినీ బాగా కలపండి. 1 or 2 మినిట్స్ కొంచెం పెట్టండి. మీడియం ఫ్లేమ్లో కలబెట్టండి. అవి కొంచెం మొత్తం మిక్స్ అయిన తర్వాత చూడండి, బెల్లం కరిగిపోయింది, పాలు ఇంకిపోయాయి, కొబ్బరి కూడా బాగా కలిసిపోయిందండి. చాలా చక్కగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న యాలకుల పౌడర్ అండ్ కిస్మిస్, జీడిపప్పులు మూడింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి సిమ్లో ఒక 2 మినిట్స్ కలబెట్టండి. కలబెట్టిన తర్వాత ఆఫ్ చేసి ఇప్పుడు ఉండలు చుట్టండి. చాలా చక్కగా అవుతున్నాయి. చూడండి, ఉండలు అన్నీ కరిగిపోయి చాలా చక్కగా ఉండలు అవుతున్నాయండి. చూడండి, చక్కగా ఉండలైపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.